సో మొత్తానికి మన ప్రొడక్షన్లో ఈరోజు మాత్రం ఒక మిరాకిల్ జరిగింది. మనం అనుకోని సంఘటన జరిగిందనమాట. నేపాల్ అంత మంచి టీం ఈరోజు ఓడిపోవడం అనేది జరిగింది. ఫస్ట్ టైం ఇటలీ వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ రిజిస్టర్ చేసుకుంది. అన్నదమ్ములు జోరు ఈరోజు. ముస్కా బ్రదర్స్ ఇద్దరు కలిపి ఓపెనర్ స్టాండ్ తీసుకొని 123 టార్గెట్ మాత్రం ఈజీగా కొట్టేసినారు. ఇట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు ఇటలీ. ఇట్ ఈస్ గుడ్ టు సీ. ఫ్యూచర్లో ఇంగ్లాండ్తో మ్యాచ్లు ఉంది, సేమ్ రిపీట్ చేస్తే బాగుంటుంది. ఈ 2 పాయింట్లతో ఇంగ్లాండ్ 4th పొజిషన్కి పోయింది టేబుల్లో. సో ఇక్కడ రన్ రేటే కావచ్చు, పాయింట్సే కావచ్చు. సో ఎవ్రీ టీమ్ దే ఆర్ గివింగ్ దేర్ 100% పర్ఫార్మెన్స్. ఇట్స్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఇటలీ. సో నేపాల్ ఈరోజు వాళ్ళ బ్యాడ్ లక్ అది అర్థం కాలేదు. ప్లస్ వాళ్ళు 123 ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ స్కోర్. బౌలింగ్ కూడా అంతేం బాగా వేయలేదు. ప్లస్ శ్రీలంక ఒమాన్ మనం అనుకుందే అది హోమ్ క్రౌడ్, ప్లస్ వాళ్ళు 225 కొట్టడం బిగ్ స్కోర్. ఒమాన్ వాళ్ళ రేంజ్ అది కాదు. స్టిల్ దే ఆర్ ఫైటింగ్. ఫ్యూచర్ వీ విల్ సీ ఎనీ మిరాకిల్. బట్ ఇప్పుడు మాత్రం ఏం చూడలేము, ఎందుకంటే అన్ని టీమ్స్ దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్. సో ఇండియా యాజ్ యూజువల్గా అందరూ అనుకుంటున్నట్టు అభిషేక్ శర్మ ఆడుడు అని అందరు ఫిక్స్ అయిపోయినారు. ఎందుకంటే అతన్ని పాకిస్తాన్ మ్యాచ్ కోసం వెల్ ప్రిపేర్డ్గా చేస్తుందేమో, మళ్ళీ ఏమైనా దెబ్బ తాకితే నెక్స్ట్ మ్యాచ్కి ఆడతాడు ఆడరు అన్నట్టు వెల్ ప్రిపేర్డ్గా ఆడినారు. ప్లస్ నాకొక అంచనా, ఇనీషియల్గా మనం బ్యాటింగ్ చేస్తూ అందరికీ బ్యాటింగ్ రావాలన్న ధోరణిలో ఆడినట్టు అనిపించింది నాకు. ఈవెన్ 9 వికెట్లు పడ్డాయి. సో ఇమరస్ ఒక త్రో బౌలింగ్ లాగా, ఒక క్యారమ్ బాల్ లాగా స్లో బౌలింగ్ వేస్తున్నాడు. సో సేమ్ వే ఇట్ విల్ బి రిపీటెడ్ ఇన్ పాకిస్తాన్. వాడు వేసే బౌలింగ్, ఆ త్రో బౌలింగ్ కూడా అట్లనే ఉంటుంది. సో వీళ్ళు కావాలని మనోళ్ళు అందరికీ బ్యాటింగ్ రావాలని లూజ్ షాట్స్ ఆడినారా, మేబీ ఇన్డెప్త్కి మనకు తెలియదు. సో అందరికైతే మ్యాక్సిమం బ్యాటింగ్ వచ్చింది. రింకు సింగ్ బ్యాడ్ లక్, కింద ఎడ్జ్కు అంత ఫ్రంట్ ఫుట్ తీసుకున్న రాలే, స్ట్రైట్ అవుట్ అయిపోయినాడు. సో రన్అవుట్ ఒకటి అన్ఫార్చునేట్లీ. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ తాకుతుందేమో అనుకున్నాను, తాకలే. బట్ ఈజ్ నాట్ ఫోకస్ ఇన్ దట్ బాల్. శాంసంగ్ ఇంకొక 5-10 నిమిషాలు ఉండే, బట్ 3 సిక్సెస్ కొట్టినాడు. సో హీ హ్యాపీ హిమ్సెల్ఫ్, అందుకనే అవుట్. సో మన బ్యాటింగ్ స్ట్రాటజీ చూస్తే ప్రతి ఒక్కరూ ఆడిపియాలని ఆడిపించినట్టు అనిపిస్తుంది. సో ఎనీవే వీళ్ళు కూడా నమీబియా ఏమైనా పోటీ ఇస్తుందేమో అనుకుంటే అట్లీస్ట్ 50-60 రన్స్ వరకు ఒక వికెట్ పోవడం ఏదో నార్మల్గా, తర్వాత ఫటాఫట్ ఆ 30-40 రన్లలో అన్ని 5-6 వికెట్లు పోవడం, తర్వాత వాళ్ళు కోలుకోకపోవడం. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ ఫర్ నమీబియా. సో ఇండియాకు సూపర్ 8కు ఆల్రెడీ ఒక వే పడ్డట్టే. 2 మ్యాచెస్ గెలిచినాం, ఇంకొక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. సో పాకిస్తాన్తో ఎనీవే టగ్గఫర్ ఏం రాదనుకుంటున్నాను నేను. డెఫినెట్గానే ఇండియా విన్ అవుతుంది. సో వీ షుడ్ థింక్ అబౌట్ అది. శ్రీలంకకి వెళ్ళాలి. సో సండే ఉంది, స్లో పిచ్. ప్రిపరేషన్ అనేది ఒక రోజు పోయిన తర్వాత చేయాలి, ఎందుకంటే 2 వీక్స్ పాకిస్తాన్ వాళ్ళు అక్కడే ఉన్నారు. సో వాళ్ళ అడ్వాంటేజ్ అది. సో మన వాళ్ళు కూడా పోయి అట్లీస్ట్ ఆ స్పిన్, ఆ గ్రౌండ్, సో స్ట్రైట్ 80 meters 70 meters ఆఫ్ లెఫ్ట్ రైట్, సో హిట్ చేస్తే స్ట్రైటే పోతుంది స్పిన్లో మ్యాక్సిమం, బ్యాట్ ముంగటేస్తే అంత. సో ఇవన్నీ మజిల్ పవరు, క్యాల్కులేషన్స్ అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే షాహన్షా అఫ్రిది బౌలింగ్లో కొట్టగలుగుతారు. స్పిన్ మన వాళ్ళని ఏమైనా ఇబ్బందికి పెట్టొచ్చా, అదొక డౌట్. సో ఒకవేళ బూమ్రా బౌలింగ్ పడకపోతే బ్యాకప్ ఇమ్మీడియట్గా ఎవరున్నారు? ఎందుకంటే ఈరోజు హర్షదీప్ బౌలింగ్లోనే ఆల్రెడీ 3 overs అప్పుడే 36 పెట్టినారు. సో వీళ్ళ బ్యాటింగ్ కూడా నమీబియాది బాగానే ఉంది. సో మన వాళ్ళు కూడా డెప్త్గా ఆలోచించాలి. సో శివం దుబేను ఒక పార్ట్ టైం బౌలర్ లాగానే యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో మేబీ 3 spinners విల్ బి బెటర్ ఆప్షన్. హర్షదీప్ అండ్ బూమ్రా
బౌలింగ్ ప్లస్ 3 స్పిన్నర్స్, వరుణ్ చక్రవర్తి, అదర్ 2 స్పిన్నర్స్, అక్షర్ పటేల్, ఇంకో స్పిన్నర్ తీస్తే బాగుంటుంది. దట్ ఇట్స్ మన ఒపీనియన్ అంత దూరం పోయి ఎవరు తీసుకోడు కానీ. సో ఎనీవే, సో ఇటలీకి మాత్రం ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. వీ వెంట్ రాంగ్ ప్రిడిక్షన్, బట్ ద ప్రిడామినెంట్లీ మా బ్రదర్స్ ఇద్దరు మాత్రం భలే ఆడారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో రేపు ప్రిడిక్షన్ వీడియో పెడతాను. ప్లస్ మీకు ఇంకా కొత్త కంటెంట్ ఏదైనా కావాలంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్గా ప్రిపేర్ అయ్యి మాత్రం అందరికి ఉపయోగపడే విధంగా. సో ఐఎమ్ ఏ న్యూ లెర్నర్. సో న్యూ లెర్నర్కు ఏముంటుంది యాక్చువల్గా ఎలా మాట్లాడడం కూడా తెలియదు. సో వెన్ వీ బాన్ నడక చిన్న నేర్చుకుంటా. బట్ డెఫినెట్లీ విత్ ఇన్, సో ఐ హ్యావ్ ద లాంగ్ అసోసియేషన్స్, లాంగ్ క్రియేషన్స్ 2 yearsలో ఏదైనా మనం బెస్ట్ అంటే బెస్ట్ ఇవ్వాలి అంతే. సో షుడ్ నాట్ బి వల్గారిటీ, షుడ్ నాట్ బి గివ్ అదర్ రాంగ్ ప్రిడిక్షన్ ఇన్ ద సెన్స్ ఇంకొక పక్క వాళ్ళ గురించి మాట్లాడడం. సో మన వరకు ఏమి